నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి జగిత్యాల జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్ 20 మందికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం కావాలి పార్టీ శ్రేణులకు నేతలు ప్రజా ప్రతినిధుల దిశానిర్దేశం గద్దర్ పోరాటాలు స్ఫూర్తిదాయకం ప్రజా గాయకుడికి ఘన నివాళి ఇక వార్తల్లోని వివరాలు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు అనంతరం ఆసుపత్రిలో వైద్యుల పనితీరు పేషెంట్లకు అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు పేషెంట్లతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలను ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో 60 లక్షల నిధులు కేటాయించి శానిటేషన్తో పాటు పలు అభివృద్ధి పనులకు చేయిస్తున్నట్లుగా తెలిపారు గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గంభీరావుపేట మండలం గోరంటాల శివారులో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా గాయాల పాలు కాగా స్థానికుల సహాయంతో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు కామారెడ్డి నుండి సిరిసిల్ల వస్తున్న బస్సు రన్నింగ్ లో ఉండగా ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది 65 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు కామారెడ్డి నుండి సిరిసిల్ల వస్తున్న క్రమంలో గోరంటాల శివారులో టైర్ పగిలింది దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పొలాల వైపు మళ్లించాడు దీంతో బస్సు ఒక్కసారిగా పంట పొలాలలో దిగబడింది ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు స్థానికుల సహాయంతో బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తెచ్చారు ప్రమాదంలో గాయపడిన వారిని సిరిసిల్ల కామారెడ్డి ఏరియా ఆసుపత్రులకు తరలించారు అయితే ప్రాణాపాయం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు బస్సు ఫాస్ట్ వచ్చింది ఎక్కడ రన్నింగ్ అవుతుంది అర్థమైతే లేకుండా ఇక్కడ సడన్ గా అయినా ఫాస్ట్ నిన్న అట్లా సడన్ అయింది మస్తు మంది అయితే 20-30 మగోళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు కాపాడబట్టి మేము లేకుంటే ఫాస్ట్ పోతున్నాం మా అమ్మకు కూడా కాళ్ళు మొత్తం ఆమె మోకాలకు బాగా తల్లినాయి ప్రజా సేవకునిగా నియోజకవర్గ అభివృద్ధికి వారధిగా ఎల్లవేళలా పనిచేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కాల్వ శ్రీరాంపూర్లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీనాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు స్థానిక కేజీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరు కాగా
పార్టీ శ్రేణులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తిపాక ప్రాజెక్టు నిర్మాణం త్వరలో ప్రారంభించి కాల్వ శ్రీరాంపూర్ హుసేన్ మియా వాగుకు నిరంతరం సాగునీరు అందిస్తామన్నారు. పెద్దపల్లి బస్సు డిపో ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. కాల్వ శ్రీరాంపూర్ నుండి పొత్కపల్లికి 2 వరుసలో రహదారికి 25 కోట్లు నిధులు మంజూరు కాగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. కిష్టంపేటలో మానేరుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు. మీ అందరి సహకారంతో, మీ అందరి కష్టాయితంతో ప్రజలు ఆశీర్వదించారు. మీ అందరి రక్తాన్ని చెమటలెక్క పడిచి మీరు కష్టపడితే నాకు 55,000 మెజార్టీ వచ్చింది. అలా ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది ఇలా గెలుపంతా కూడా మీ కష్టం. నేను కూడా కష్టపడచ్చు, కానీ నాతో పాటు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విచారణ చెప్పి ఈ నియోజకవర్గం ఏ గ్రామం తిరిగినా నాతో పాటు మరి కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు. నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పి సంవత్సర కాలం పాటు ఇవాళ సెక్రటరీ కానీ, మంత్రుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ కాళ్లకు చెప్పులు అరిగేటట్టు తిరిగి 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 ఇవాళ మన సెంటిమెంట్ను, మన కళను మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం అడగంగానే మరో టైంలో నేను కూడా డౌట్ పడ్డా, కానీ ముఖ్యమంత్రి గారు వచ్చే ఒక్క రోజు ముందు బస్తిపో జీవో ఇచ్చి వాళ్ళ పెద్దపల్లికి రావడం జరిగింది. చివరి ఆయకట్టు రైతాంగానికి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చివరి ఆయకట్టు ప్రాంతాలైన పెదరాతపల్లి, ఇదిలాపూర్ గ్రామాల ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. చివరి ఆయకట్టుకు నీరు అందించినందుకు రైతులు స్వీట్లను పంపిణీ చేశారు. D83 ఎస్ఆర్ఎస్పీ కాల్వ 22R నుండి చివరి ఆయకట్టుకు నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సుమారు 50 లక్షలు ఖర్చు చేసి జేసీబీల ద్వారా కాలువల్లో పూడిక తీయించినట్టు వివరించారు. ఇందుకోసం మాజీ జెడ్పీటీసీ గోపగోని సారయ్య గౌడ్తో పాటు తమ కాంగ్రెస్ బృందం కష్టపడి పనిచేసిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోరి సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రం రెడ్డి, రాజమల్లు పాల్గొన్నారు. పెద్దపల్లి D83 నుండి 22R ద్వారా వెన్నంపల్లి, జాఫర్ఖాన్పేట, ఇద్లాపూర్, మంగపేట, కూనారం మరియు 5 గ్రామాలకు పెద్దరాత్పల్లి ఈ 6 గ్రామాలకు మరి చాలా సంవత్సరాల నుంచి నీళ్లు రాక రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఏసంగి పంటకు మరి ఎస్ఆర్ఎస్ నీళ్ళు వచ్చినట్టు దాఖలాలు లేవు. అప్పటికి ఏంటంటే గత 10 ఏళ్ళు పోయిన 10 ఏళ్ళ కాలువలలో పూటిక మరి ఏదైతే D80 దగ్గర స్టార్ట్ అయినాక 22 దగ్గర సైఫాన్ పెద్దపల్లి టౌన్లో దాని కింద మొత్తం మరి 6 ఫీట్లు 8 ఫీట్ల నుంచి వెళ్ళి పూటిక, మరి అదే అక్కడి నుంచి వెళ్ళి రైల్వే గేట్ వరకు కూడా పూర్తి స్థాయిలో 22R మొత్తం పూటికతో కొలాప్స్ కావడం, కనీసం 80-90 టీఎంసీల నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేకుండే ఇవాళ అంతా కూడా దాదాపు 90 లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి మంజూరు లేకున్నా, ఎలాంటి శాంక్షన్ లేకున్నా మరి అధికారులు ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాట్లాడి జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని 437 సర్వే నెంబర్లో కొనసాగుతున్న సర్వేను ఆర్డీఓ మధుసూదన్ గౌడ్ పరిశీలించారు. ఈ సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమ పట్టాలు చేసుకున్న నేపథ్యంలో అధికారులు సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో మాట్లాడిన ఆర్డీఓ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ్యాన్ పవర్ ని పెంచి త్వరగా పనిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట రూరల్ ఎంఆర్ఓ శ్రీనివాస్, డిఐఓ విఠల్, గిరిదావార్లు భూమన్న, శంషుద్దీన్, సర్వేయర్ నవీన్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన లక్ష్యం కావాలన్నారు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో నిర్వహించిన
ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గడిచిన ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అబద్దాలు చెప్పి మరింత బలహీనపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారన్నారు. ప్రతి కార్యకర్త తన బలమేంటో చూపించాల్సిన ఆ సమయం ఆసన్నమైందన్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రజలను మోసం చేసిందన్నారు. మరో ఏడాది కాలానికి గాను ప్రజలకు ఏం చెప్పాలనే ఆలోచనలో పడిందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సెస్ డైరెక్టర్ హరిచందర్రావు, మాజీ జెడ్పీటీసీ మేకల రవి, సీనియర్ నాయకులు బూర బాబు, ఆర్సీ రావు, తాజా మాజీ సర్పంచులు రేగులపాటి రాణి, స్వయం ప్రభ, వెంకటరమణారావు, రాసూరి రాజేశం, జిల్లా కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిచిన బాధ్యత నిర్వహించడంలో నిర్మోహమాటం ఏర్పడంటే విఫలమైందని ఎటువంటి నిర్మోహమాటం తీసుకున్నాం. ఎందుకంటే 10,683 ఇళ్లు జీవో నెంబర్ 42 16 నవంబర్ 2024 ముఖ్యమంత్రి వచ్చే ముందు మీరేమైనా గడబడి చేస్తున్నామనే ఉద్దేశంతో మిమ్మల్ని శాంతింప చేయాలి అని ఒక ఆలోచనతో ఇలా జీవో నెంబర్ 42 16 నవంబర్ 2024 తీసి వారిని చెప్పిన 10,683 ఇండ్లు ఈ గుంపు గురైనాయి. వాళ్ళంతా మళ్ళొచ్చి ఇక్కడ R&R ప్యాకేజ్ లో ఇక్కడికి రావడము, వారికి ప్లాట్లు ఇవ్వడము, అలా 5,787 మంది 5,987 మందికి ఇల్లు కట్టుకున్నారు. ఇంకా 4,696 మంది కట్టుకోవాల్సిన అవసరం ఉందని దీనికి సీఎం ప్రత్యేక నిధి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెముక్కలను చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన పద్మనాభ స్వామి, రామచంద్ర స్వాములను దర్శించుకున్నారు. అనంతరం బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళాలో తెలంగాణ రాష్ట్రంలోని ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలు మిస్ అయ్యారు. మొత్తం 12 మంది మహిళలు ఈ నెల 29న అక్కడికి చేరుకోగా అందులో 4 కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిలో 2 జగిత్యాల జిల్లా కాగా మరో 2 నిర్మల్ జిల్లా కడెం ప్రాంతానికి చెందినవారు. మిస్ అయిన వారంతా 55 ఏండ్లకు పైబడిన వారే కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మహా కుంభమేళాలో ఒకే కుటుంబానికి చెందిన 4 మహిళలు మిస్ అయ్యారు. జగిత్యాలకు చెందిన 2 మహిళలు నరసవ్వ, రాజవ్వ, నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన బుచ్చవ్వ, సత్తవ్వ మరికొందరితో కలిసి మొత్తం 12 మంది మహిళలు ఈ నెల 29న కుంభమేళాలకు చేరుకున్నారు. మినీ బస్సును లోనికి అనుమతించకపోవడంతో 2 వేర్వేరు ట్యాక్సీల్లో వారు లోనికి వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో వారు తప్పిపోగా మిగతా వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించి మిస్ అయిన 4 మహిళలను గుర్తించి ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుటుంబానికి చెందిన 4, మా అమ్మ పేరు ఆది రాజవ్వ, కొత్తవాడ జగిత్యాల, మా చిన్నమ్మ వీర్ల నర్సవ్వ, విద్యానగర్ ప్రాపర్ గోపులాపూర్, మా పెద్దమ్మ ఏనుగుల బుచ్చవ్వ, కడెం మండలం కల్లెడ గ్రామం, మా వదిన పేరు బెల్లపు సత్తవ్వ, వాళ్ళది బెల్యాలు కడెం మండలం వాళ్ళది కూడా. వీళ్ళు 4 కలిసి ప్రయాగరాజు మనకు మహాకుంభమేళ జరుగుతున్న సందర్భంగా వీళ్ళు ప్రయాగరాజు కుంభమేళకు వెళ్దామని చెప్పేసి 4 కలిసి ఇంకో 8 మంది మొత్తం టోటల్ 12 మంది కలిసి ఒక ట్రావెలర్ మినీ ట్రావెల్ బస్సు తీసుకొని వీళ్ళు మాట్లాడుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బస్సు కొంచెం దూరంలో లోపలికి వెళ్ళనియకుండా ఉంటే కొంచెం దూరంలో ఆపేసి వేరే ట్యాక్సీలో మళ్ళీ లోపలికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ట్యాక్సీలో వీళ్ళు ఒక ట్యాక్సీలో వీళ్ళు డివైడ్ అయిపోయి ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనుక వెళ్ళడం జరిగింది. ఇందులో ముందు వీళ్ళు వెళ్ళారో మరి వాళ్ళు వెళ్ళారో, వీళ్ళు 4 మా అమ్మ, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా వదిన, వీళ్ళు 4 మిస్ అయ్యారు.
మేము తర్వాత మిస్ అయిన తర్వాత మేము చేరి రాలేదని చెప్పేసి కాల్ చేసినాం. కాల్ రెస్పాండ్ ఎవ్వరు కాలేదు. ఆ డ్రైవర్ ఒక్కడ అతను ఉన్నాడు, వీళ్ళు కనబడతలేరట అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మాకు వాళ్ళు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజా గాయకుడు గద్దర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడిత పీడిత ప్రజల కోసం సామాజిక ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం నింపారని, ఆయన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గద్దర్ జయంతి వేడుకలను నిర్వహించారు. జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి షెడ్యూల్ కులాల జిల్లా అధ్యక్షులు మేకల కమలాకర్ హాజరయ్యారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల చైతన్యం, బహుజన రాజ్యాధికారం కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారన్నారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కొంతమంది మేధావులు గద్దర్ను విమర్శించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నల్లా రాజ్ కుమార్, శివకుమార్, హరీష్, ప్రభాకర్, పిట్ల రఘు, బాబు పాల్గొన్నారు. మన గద్దర్ గారు ఆయన చేసినటువంటి సేవలు మరవలేని, బడుగు బలహీన వర్గాల కోసము పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయన తుది శ్వాస వరకు మన తెలంగాణ ప్రజల కోసము ప్రపంచం ఆయనని కీర్తిస్తుంది. కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనం అందరం నడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. గద్దర్ గారు చేసినటువంటి సేవలు అన్నీ ఇన్ని కావు, చెప్పుకుంటా పోతే కొన్ని సంవత్సరాల తరబడి అతని యొక్క జీవిత చరిత్ర ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, గద్దర్ గారు ప్రపంచ యుద్ధ నౌకగా ఆయన అంటరానితనాన్ని పోగొట్టాలని చదువుకొని ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తూ, మరి ఈరోజు దళిత ఆదివాసీ బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆయన అధ్యయనం చేయడానికి అజ్ఞాతంలోకి వెళ్ళి అక్కడ మరి ఇట్లా ఉంటే మంచిది కాదని మళ్ళీ బయటకు వచ్చి భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని బడుగు బలహీన వర్గాలకు ఓటు ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఏ విధంగా కల్పించాడో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈరోజు బహుజన రాజ్యాధికారం కావాలి, మరి అదేవిధంగా పొలిటికల్ పవర్ కావాలనే ఉద్దేశం కొద్దీ ఆయన ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రజా గాయకుడు గద్దర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. మహాత్మా గాంధీ తర్వాత సమాజాన్ని ప్రభావితం చేసిన వారిలో గద్దర్ ఒకరని అఖిలపక్ష నాయకులు కొనియాడారు. ప్రజల సమస్యలపై గజ్జకట్టి గళమెత్తి పాడిన ప్రజా గాయకుడని గుర్తు చేశారు. గద్దర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. భారత సమాజాన్ని ప్రభావితం చేసిన మహానుభావుడు ఇద్దరు. ఒకరు గాంధీ అయితే మరొకరు గద్దర్. నిన్ననే మనం 77వ వర్ధంతి గాంధీ గారిది జరుపుకున్నాం. ఈరోజు 77వ జయంతి గద్దర్ గారి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను ఉత్తేజపరిచే ఎన్నో కార్యక్రమాలు గద్దర్ చేశారని గుర్తు చేశారు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల కమలాకర్, గొట్టె ప్రభాకర్, కొరుట్ల రమేష్, మర్రి కృష్ణ పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించారు. పర్యాటక శాఖ ద్వారా మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గణపురం చెరువు, పాండవుల గుట్ట వద్ద చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. మే నెలలో జరగనున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా
కాళేశ్వరం వద్ద అవసరమైన ఏర్పాట్లు, మైలారం ప్రాంతంలోని అభివృద్ధి పనులకు అటవీ శాఖ భాగస్వామ్యం, పాఠశాలలు, కాలేజీల్లో యువ టూరిజం క్లబ్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, పర్యాటక యువజన సర్వీసుల శాఖ అధికారి రఘు, పర్యాటక శాఖ ఏఈ విజయ్, ఆర్కియాలజీ ఏడీ రాములు నాయక్ పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలారపు పర్వతాలు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత శ్రేణులపైన ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు పోల్సాని సంపత్రావు, తంగిడ రాజేశ్వరరావు, ఈర్ల శంకర్, ఓలె తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ పాల్గొన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానం చేరడం, దానికి అనుగుణంగా పారిశ్రామికవేత్తలు అందరూ ఆలోచించి భారతీయ జనతా పార్టీ వైపు మరలి అందులో కూడా భాగం పంచుకోవాలని మన పెద్దపల్లి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మల్కా కోమరయ్య పారిశ్రామికవేత్త, విద్యావేత్త, అదేవిధంగా అంజిరెడ్డి గారు పారిశ్రామికవేత్త, అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, మల్కా కోమరయ్య గారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటి ప్రాధాన్యత ఓటు వారికి వేయాలని మేధావులకు, టీచర్లకు, యువతరానికి వేయాలని వారికి వేడుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. గౌతమి నగర్లోని ఓ ఇంట్లో చొరబడిన దుండగులు 15,20,200 రూపాయల నగదును దోచుకు వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్కు వెళ్లి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్టీపీసీ పోలీసులు పలు వివరాలను సేకరించారు. ఇంటి యజమాని రామ్మోహన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సండే నాడు 26 నాడు మా మిస్సెస్ శరీరం బాగాలేకపోతే 3 months నుంచి హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుపోతాను. లాస్ట్ సండే నాడు కూడా మార్నింగ్ 6 గంటలకు మేము మా మిస్సెస్ తీసుకుని హైదరాబాద్ పోయాను. మా మిస్సెస్ ఆరోగ్యరీత్యా మంచిగా లేదని చెప్పి పైసలు కొన్ని అక్కడ అమ్మాయి భూమి అమ్మితే అది అక్కడ 10 లక్షలు, రైస్ మిల్లో 5 లక్షలు చేసుకొచ్చి ఇంట్లో పీరోలో పెట్టిపోయాను. ఇక మళ్ళీ 10th ఎప్పటికని చెప్పి పెట్టుకొని పోయాను. మేము 5 days అట్లాను. నిన్న బేస్తవారం అంటే తెల్లారితే ఫ్రైడే కదా, ఇవాళ పొద్దున 4 o'clock వచ్చినాం. వచ్చే వరకు తాళాలని బ్రేక్ అయి ఉన్నాయి. అందులో చూస్తే డబ్బులు లేవు. 15 లక్షలు ఒకటి, 20,000 ఒకటి, 200 ఒకటి. అది ఈమె వచ్చాక 100 కాల్ చేసిన, పొద్దున్న వచ్చారు. మళ్ళీ స్టేషన్ పోయి మళ్ళీ రిపోర్ట్ వచ్చినాం. అది గోల్డ్ ఇది ఏం పోలేదండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వాసవి మాత ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భగవద్గీత పారాయణం, భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చకిలం మారుతి, అధ్యక్షులు కొమ్రవెల్లి భాస్కర్, శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం నాయకులు రమేష్తో పాటు వాసవి క్లబ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరము వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాత గుడిలో ఈరోజు మూల విరాటు విగ్రహానికి మేము అభిషేకం చేయించుకున్నాము. తర్వాత అలాగే బయట ఉత్సవ విగ్రహానికి అందరం కూడా అభిషేకం చేసుకున్నాము. మధ్యాహ్నము అందరము భోజన కార్యక్రమం నిర్వహించుకున్నాము. భజనలు
తర్వాత సాయంత్రము భగవద్గీత పారాయణము, పల్లకి సేవ నిర్వహించుకున్నాము. తదనంతరము అల్పాహార కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. ఈరోజు వైశ్యుల కులదేవత వాసవిమాత ఆత్మార్పణం చేసుకున్న రోజు కాబట్టి ఈరోజు మనము వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈరోజు అభిషేకం చేసుకొని భక్తులందరూ కలిసి వాసవిమాత చాలీస, అష్టకాలు అన్నీ కలిసి భజనతో సహా చేసుకున్నాము. అలాగే 11 జ్యోతులతో అయ్యగారికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇచ్చి వారి యొక్క గోత్రాలతో అభిషేకం చేయించుకున్నారు. అలాగే అల్పాహారము కార్యక్రమం కూడా నిర్వహించాము. ఇదంతా ఆర్యవైశ్యులు ప్లస్ వాసవి వంట క్లబ్ వాళ్ళందరూ కలిసి జరిపించడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. నిన్న ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ చేసిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక గాంధీ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ నాయకులు చేసిన నిరసనను ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంచాలు ఇస్తేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. మండలంలో తమ కార్యకర్తలు ఎక్కడా అవినీతికి పాల్పడడం లేదని స్పష్టం చేశారు. మా పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఒక ఆరోపణ చేసిరు. ఆ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఆరోపణలు చేసినప్పుడు దానికి స్పష్టమైన ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగనడ్డట్టు మేమేం దళిత బంధు అమ్ముకోలే, బీసీ బంధు అమ్ముకోలే, ఏ విధమైన పథకాలను అమ్ముకోలే. మీరేమైనా ఆధారాలు గిట్ట నిరూపించినట్టయితే, మా కార్యకర్తలు ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు గిట్ట నిరూపణ చేసినట్టయితే మా పార్టీ పక్షాన మేము దేనికంటే దానికి సిద్ధం. కానీ నోరుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకా అధికారంలో ఉన్న అనే భ్రమలో బతుకుతున్నట్టున్నావు శ్రీధర్. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఎవరో డబ్బులు తీసుకున్నారో వాళ్ళని మా ముందుకు తీసుకురా. లేదంటే ఈ ధర్మారం మండలంలో నువ్వు ఎవరికి దళిత బంధు ఇచ్చినావు, ఇంత గొప్ప పేదోనికి ఇచ్చినావు మాకెరికే, ఏ నాయకునికి ఇచ్చినావు మాకెరికే, ఎంత పేదోళ్ళో మాకెరికే. ఒక ఇందిరమ్మిల్లు ఇచ్చినవా, ఓ రేషన్ కార్డుల పేరు ఇచ్చినవా? నిరుపేదలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ కాలనీలు కట్టిన ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చి అపవిత్రం చేశారని, అందుకోసమే పాలతో విగ్రహాన్ని శుద్ధి చేశామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, నాయకులు పులి సత్యం, దారం రామచంద్రం, చంటి ప్రసాద్, శ్రీనివాస్, దెబ్బటి కిషన్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మానసిక వికలాంగుల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ చేసిన పోరాటాలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం తమకు గర్వకారణమన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా తెలంగాణ సీఎం కూడా ఆమోదించాలన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో 1000 గొంతుకలు 1,00,000 డప్పుల మహాప్రదర్శన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు క్యాదాసి చంద్రమౌళి, న్యాతరి ప్రభాకర్, లక్ష్మణ్, మండల అధ్యక్షులు లక్ష్మణ్, ఎంఎస్పీ మండల అధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు. ఈ సమాజంలో మరొక కుల పోరాటం, వర్గ పోరాటం అయినప్పటికీ సామాజిక కోణంలో ఆలోచించి మతం కంటే కులం కంటే మానవత్వం గొప్పదని చెప్పి మందకృష్ణ మాది గారు మరి మానవత్వాన్ని చాటుతూ ఈ దేశంలో ఈ ప్రపంచంలో కానీ ఎవరికి చేయని కనివినెరిగే రీతిలోని వృద్ధులు, వితంతులు, వికలాంగుల పింఛన్ల కోసము పోరాటం చేసి 13 లక్షల మందిని ఏకతాటిగా పిలుచుకొని అన్ని రాజకీయ నాయకులను మెప్పించి ఒప్పించి ఈ రోజు ఏ రాష్ట్రంలో లేదు,
1000, 2000, 3000, 3000, 4000 పోయి ఇప్పుడు 5,000, 6,000 ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తూ ప్రభుత్వాలను ఒప్పించి ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా గుండె జబ్బుతో వచ్చి పిట్టలా రాలిపోతున్న పిల్లల కోసము ఉచితంగా వైద్యం చేయాలని గుండె జబ్బుతో పిల్లలు బాధపడుతున్న 2007లోని ఉద్యమం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని స్వీకరించి నేను ఖచ్చితంగా జ్వరం వస్తే ₹1 గోలు పెట్టుకుని పేదవాళ్ళు ఉన్నారు, మరి మందకృష్ణ చేసిన ఉద్యమ స్ఫూర్తితోటే నేను దాన్ని ఆరోగ్యశ్రీ కార్డు పెడుతున్నానని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామ మాజీ సర్పంచ్ ఎల్లాస్వామి అవయవ దానానికి అంగీకరించగా ఆయనను మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సదాశియ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా ఎల్లాస్వామికి ప్రశంసాపత్రం, ఐడి కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ వెంకటేశ్వర్లు, ఖ్యాతం మల్లేశం, ఖ్యాతం ప్రసాద్, మేరుగు సారంగం, కొండ్ర వేణు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నేత్ర అవయవ శరీర దానానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున వారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మాకు మొదటి నుండి వెన్నట్టుగా ఉన్న మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ గారికి మరియు మా ఓదెల టీం సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మండల కేంద్రంలో సదాశివ ఫౌండేషన్ వారికి ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైనటువంటి యొక్క నేతదానంలో భాగంగా నేను కూడా గూడెం తాజామాజీ సర్పంచ్గా నేను ఒక అందరికి స్ఫూర్తిగా నా గ్రామంలో మొట్టమొదటిసారిగా నేను ఒక నేతదానం వేదానం చేయడానికి నేను ఈరోజు నా ఇష్టపూర్వకంగా వచ్చి ఈరోజు ఈ సదాశివ ఫౌండేషన్ వారికి పత్రాన్ని వారికి అందజేయడం జరుగుతుంది. కావున ఎంతోమందికి అందులోకి ఎంతోమంది అవయవాలు లేని వాళ్ళకు ఎంతోమందికి ఇలాంటి అవయవదానం చాలా అవసరం. వారికి కూడా అమ్మ జన్మనిస్తే మనం ఈ అవయవదానం చేసి పునర్జన్మని ఇచ్చిన అవసరం కనుక జమ్మికుంట సీఐపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సీఐ బాధితులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. హుజరాబాద్ ఏసీపీ పరిధిలో పనిచేస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సామాన్య పౌరులతో పాటు అధికారులు కూడా వివక్షతకు గురి అవుతున్నారని ఆరోపించారు. అనంతరం బాధితురాలు కాటిపల్లి సంధ్యారాణి మాట్లాడుతూ భూమి విషయంలో సీఐ తమను 9 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడిపైన కూడా దాడి చేశారని వాపోయారు. జమ్మికుంట సీఐతో పాటు ఆయనను కాపాడుతున్న ఏసీపీ పైన క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని, లేని పక్షంలో సీఎంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను పరిశీలించాలి. ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ సదయన్ కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈరోజు సేఫ్గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పోలీసు హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పోలీసు అధికారుల అవినీతిలపైన జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీసు మరి అభిషేక్ మహంతి గారు దృష్టి సారించాలని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అగత్యాలు మరి పోలీసు యంత్రాంగం మరి సిపి గారి దృష్టికి పోనీయకుండా ఈ మరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని మరి అవినీతికైతే సపోర్ట్ అయితే ఎవరు చేస్తున్నారో మరి అవినీతి సపోర్ట్ చేస్తున్న అధికారి అయితే ఎవరున్నారో జమ్మికుంట సీఐ గారికి పాలు పోసి మరి ఏసీబీ శ్రీనివాస్జీ గారు కాపాడుతున్నారని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విధమైన అరాచకాలు కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో చాలా బాధపడాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్న మా అన్నం తీసుకుపోయి నన్ను అరెస్ట్ జీబులు వేసుకొని పోయింది సార్. వేసుకొని పోతే దండం పెడతాం, కాలు మొక్కుతాం సార్. సిఐ సార్ నేను దండం పెడతా, కాలు మొక్కుతా, అట్లా తీసుకుపోకుని సార్ అని కాలు మొక్కితే మా అన్నం తంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది. నా తలంచుకొని తాలి కట్టిన నా భర్తలతో నా మీద ఒక దెబ్బ వేయలేదు. ఈ పోలీసులతో నేను దెబ్బల పడ్డా, బాగా బాధపడ్డా. నేను ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టి
బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. నువ్వు పండుకో నలుగురు పోలీసులను ఎంబడి ఉంచే దండం పెడతా సార్, దండం పెడతా, కాలు మొక్కుతారు అన్నంత మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ్ హాస్పిటల్ తీసుకుపోయి అదే జీప్ లో రామ్ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇక నాకు టైలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయటకు తీసుకుపోలేని అడుగుతా. నలుగురు పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు. దండం పెడతా సార్, మా అన్నకు ఒక ఫోన్ ధర అయింది అన్నంతా నన్ను ఇబ్బంది పెట్టిండు. ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు. 2 లక్షల రూపాయలు అడిగిండు, మేము ఇయ్యలేదు. మేము గరీబోళ్ళం సార్, మీ దండం పెడతాం సార్, మా పరిస్థితి మంచిగా లేదని 2 గాళ్ళ మీద పడితే మా అన్నంతా ఇక్కడ పెట్టాడు. మా అన్నను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక 8:30 లోపు నన్ను తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం సిబిఎస్ఈ సిలబస్ తో ట్రినిటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఏర్పాటు చేసినట్టు విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి మమతారెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఈ స్కూల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి ఎపిలైటెడ్ పొందిన ఏకైక పాఠశాల తమ ట్రినిటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అని తెలిపారు. తమపై నమ్మకంతో పిల్లలను పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులు, ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, అధ్యాపక బృందానికి ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 43 సంవత్సరాలు క్రితం స్థాపించిన ట్రినిటీ విద్యా సంస్థల్లో నిరంతరం ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు కోసం అనునిత్యం కష్టపడుతూ ముందుకు సాగుతున్నాం. దానిలో ఒక భాగంగా ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడికి సిబిఎస్ఈ విద్యను అందించాలనే మాకు ఒక కృషితోని వాళ్ళందరికీ కావాల్సిన అంటే ఒక దూరపు కొండలుగా నులిపే అన్న ఉద్దేశంలో పెద్ద పెద్ద పట్టణాల్లోనే సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రం రాగలుగుతాయి, ఇక్కడ మాత్రం రాలేవు అన్న చిన్న చూపు ఉన్న తరుణంలో పెద్దపల్లిలో మనము చూసుకున్నట్టయితే ఏకైక స్కూల్ మాకు అఫిలియేషన్ కూడా రావడం జరిగింది. ఒక్కటే స్కూల్ పెద్దపల్లిలో పట్టణంలో ఒకటే ఒక స్కూల్ కి అఫిలియేషన్, ప్రాపర్ అఫిలియేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం. మా అఫిలియేషన్ నెంబర్ కూడా 36305551 మా అఫిలియేషన్ నెంబర్. అంటే దీనికోసం మా మీద ఎంతో నమ్మకంతో పెద్దపల్లి ప్రజలు, మా పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ భావి భవిష్యత్తు కోసం మా మీద నమ్మకంతో చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.